ఓ నిర్లక్ష్యం అక్కడి రైతులకు తల్లి లాంటి భూమిని దూరం చేసింది. ఓ నిర్లక్ష్యం వారికి కంటిపై కునుకు లేకుండా చేసింది. ఓ నిర్లక్ష్యమే వారికి 4 మెతుకులు నోట్లోకి వెళ్లకుండా చేసింది. అదే నిర్లక్ష్యం వారికి నిలువ నీడ లేకుండా చేసింది. బిడ్డల పెళ్లికి అడ్డంకిగా మారింది. ఇంతకీ ఆ నిర్లక్ష్యం ఏంటి? అంతలా వారు ఇబ్బందులు పడటానికి కారణాలేంటి? ఇక్కడ కనబడుతున్న వీరంతా రైతులు. తరాలుగా భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. పంట పండినా, కడుపు నిండినా, ఎండినా ఏనాడు భూతల్లిని వీడలేదు. కానీ కాలువ నిర్మాణం పేరుతో కన్నపేగును దూరం చేసినట్లుగా తరాలుగా వారికి అక్కడ భూమితో ఉన్న అనుబంధాన్ని దూరం చేశారు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో పలు గ్రామాల్లో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకువచ్చేందుకు, గంధమల్ల రిజర్వాయర్ నుంచి నీటిని అందించేందుకు కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. ప్యాకేజ్ 15లో భాగంగా ఈ కాలువ తవ్వేందుకు ఏర్పాట్లు చేశారు. అందుకు 7 గ్రామాల పరిధిలో దాదాపు 308 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. కొంత భూమిని సేకరించారు కూడా. ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? దాదాపు 10 ఏళ్ల క్రితం. వామ్మో, 10 ఏళ్ల క్రితం అంటే ఈపాటికే కాలువ పూర్తయి నీళ్లు గలగలా పారుతూ అక్కడి భూములు సస్యశ్యామలంగా మారే ఉంటాయనుకుంటున్నారు కదూ. అయితే ఒకసారి చూడండి, మిగతాది తర్వాత మాట్లాడుకుందాం. మొక్కలు నాటి నీళ్లు పోయకుండా వదిలేసినట్లు అలా కాలువ తీసి ఇలా వదిలేశారేంటని ముక్కున వేలేసుకుంటున్నారు కదా. నిజమే, అధికారుల పనితీరు ఎలా ఉంటుందో చెప్పటానికి ఒక్క ఉదాహరణే చాలు. 10 ఏళ్ల క్రితం రాజాపేట మండలంలో బేగంపేట, చల్లూరు, బొందగుల, నర్సాపూర్, కుర్రారం, రఘునాథపూర్ గ్రామాల్లో దాదాపు 100 మంది రైతుల నుంచి ప్యాకేజ్ 15లో భాగంగా కాలువ నిర్మించి గంధమల్ల నుంచి నీటిని అందిస్తామని అధికారులు చెప్పారు. భూములు కోల్పోతున్నా పక్క భూముల కన్నా నీరందుతుందిలే అనుకున్నారు. నష్టపరిహారం తక్కువే వస్తున్నా కూడా బాధతోనే రైతులు అంగీకరించారు. మొత్తం 308 ఎకరాల్లో ఇప్పటికే 298 ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా 10 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అయితే సేకరించాల్సిన భూమేమో కానీ సేకరించిన భూమికి ఇస్తామన్న పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. మంచి పంట భూములు ఖరాబు చేస్తారు. సరే, పోయినందుకు మా వల్ల ఇంకో వేరే రైతులన్నా బతారు అనుకుంటే అది తవ్వింది లేదు, చేసింది లేదు. కాలువలు డబ్బులు వాళ్ళే ఇంతవరకు. అక్కడ పై భాగం తవ్వీరు, ఇక్కడ తవ్వలే. ఇక అటు కిందికి తవ్వీరు, జాల సైడ్ తవ్వీరు. కొంతమంది జరిగింది న్యాయం. అయితే మేమేం కోరుకుంటున్నామంటే గవర్నమెంట్ మా భూములు పోతున్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ను పదే కోరుతున్నాము. ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేరు, చాలామంది నష్టపోయారు సార్. ఇలా కాబట్టి ఆ జేసీపీ కానీ ఏదో వచ్చినప్పుడు కాలం ఏమి తీయనీయం సార్, తీయనీయం. ఇక్కడ 3 ఎకరాల భూమి ఉన్నది. 3 ఎకరాల పావు తక్కువ 3 ఎకరాలు మొత్తం పోతుంది. ఆన్లైన్లో భూమి లేదు, ఏం లేకుంటే వెళ్ళిపోయింది. ఇలా అమ్ముకుందామంటే ఆన్లైన్లో భూమి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఇస్తామన్నారు, పైసలు డబ్బులు ఇవ్వలేదు. మమ్మల్ని దొంగ మాటలు చెప్పి అక్కడ తీసుకుపోయిర్రు. ఇక రేపే వచ్చే, ఎల్లుండే వచ్చే అన్నారు, డబ్బులు ఇవ్వలేదు. మాకు ఏది ఒకటి న్యాయం ఒకటి జరగాలి. మా భూమి మాకు వస్తే ఉంటే సరిపోతుంది. మరోవైపు కాలువ నిర్మాణం కోసం సేకరించిన భూమితో పాటు అదే సర్వే నెంబర్లో ఉన్న భూమిని సైతం నిషేధిత జాబితాలో పెట్టడంతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులకు, చివరికి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయటానికి సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు. భూములు ఆన్లైన్లో కనిపించకపోవడంతో రైతు భరోసా కూడా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరో అర ఎకరం భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులను కాలువ పేరు చెప్పి రోడ్డున పడేశారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. సస్యశ్యామల మాటేమో కానీ భూమిని కోల్పోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇకనైనా పరిహారం విషయంలో రైతులకు న్యాయం చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలి.